మధురమైనది యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోకాశలతో అంధుడనేనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఇహలోకాశలతో అంధుడనేనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, నీ సన్నిధి నిలిపిన ఈ ప్రేమ మధురం. ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ కొందనాలు స్తోత్రాలైనా ఇలా ఈ దినాన్ని పరిశుద్ధ దినాన్ని విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమని మీరు సెలవిచ్చినటువంటి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమన్నాము. దేవాది కొందనాలు భయభక్తులు వారికి సన్నిధికి వచ్చిన బిడ్డలు దేవా, 2వ వారములో మమ్మల్ని దర్శించి బలపరిచింది. ఈ రీతిగా బలపరిచినందుకే స్తోత్రాలు. వారం వారం నాయన అద్భుతాలు చేస్తున్నందుకే, ఆశ్చర్యకార్యములు జరిగిస్తున్నందుకే స్తోత్రాలు. సత్యవాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడుతుంది. ఈ మాటలు మాకు జీవాన్ని ఇస్తే, ఈ మాటలు మా సర్వ శరీరం ఆరోగ్యాన్ని ఇస్తే, ఈ మాటలు పాపి జీవితాన్ని మార్చివేస్తాయి. ఈ మాటలు మాకు నాయన నిత్య రాజ్యానికి వారసులు చేస్తాయి. ఆ మాటల చేత మీరు నాతో మాతో మీరు మాట్లాడమని, దివ్యమైన మాటలు అర్థమయ్యే రీతిగా మీరే మాట్లాడి మహిమపొందమని. అయ్యా, మీకు స్తోత్రాలు. మంచివాడు ఎన్నిక లేనివాడు నాయన, జ్ఞానం లేనివాడు, తెలుగులో వివేచన లేనివాడు నాయన, వాక్శుద్ధి చాతుర్యము లేనటువంటి వాడు ప్రభావ. మీరే మీ దాసు రోజు కూడా నోచు బరుగా వాడుకొని మీరు మహిమపొందండి. అర్థమయ్యేందుకు మీరు మాట్లాడుతున్నది స్తోత్రం. మీరు నాతో మాతో మీరు మాట్లాడుతూ బలపరుస్తున్నది, ధైర్యపరుస్తున్నది స్తోత్రం. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చదువు అందరూ ఆమె చెప్పండి. ఆమె సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము, ఆయన నామ ప్రభావమును కీర్తించు, ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించు. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించు. ఈ కార్యములు ఎంతో గొప్ప భీకరమైనవి. ఈ బలాతిశయము నుంచి నీ శత్రువుల నుండి నీ యొద్దకు వచ్చింది. సర్వలోకము నీకు నమస్కరించి నేను కీర్తించు, నీ నామమును బట్టి నేను కీర్తించు. దేవుని ఆశ్చర్య కార్యములను చూడ నరునిలో ఆయన జరిగించే కార్యములను చూడగా ఆయన భీకరుడైనాడు.
ఆయన సముద్రం నిండిన భూమిగా చేసిన జనులు కాలిని అడగచ్చే దాటి అక్కడ ఆయన మేము సంతోషించుతాం. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియమైన వాళ్ళారా, ఆయన స్తుతిస్తున్నటువంటి ఆయన యొక్క గొప్పతనాన్ని చాటుతున్నటువంటి సర్వలోక నివాసులారా, దేవునికి వచ్చి సంతోష గీతము పాడు. ఏంటంటే సంతోష గీతము సంతోషంగా పాడాలి. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో కూడా ఆయన అంటాడు, ప్రభునందు ఆనందించాడు. ఏమంటాడు? ప్రభునందు మరలా చెప్పుకున్న ప్రభునందు ఆనందించమంటాడు. ఒకటి, గొప్ప దేవుని గురించి సంతోష గీతాలు పాడాలంటున్నాడు. రెండవది, ప్రభునందు మనం నిత్యము ఆనందిస్తూ ఉండాలంట. మూడోది అంటాడు కదా, ఆయన ఆత్మలో ఆనందించని అంటున్నాడు. ప్రభునందు ఆనందించమంటాడు, ఆత్మలో ఆనందించమంటాడు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మసంబంధమైన పద్యములతోనూ ఆయన గురించి కదా ఆత్మాటం చేయమంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన మన దేవుడు కాబట్టి ఆయనను మనం స్తోత్రించాలి. ఇలాగా దేవునికి స్తోత్రము చెల్లించుంది. నిత్యము మనము దేవుని ఆయన సన్నిధికి వచ్చిన మనం ఆయన్ని స్తోత్రించాలి, కీర్తించాలి, ప్రస్తుతించాలి, ప్రణుతించాలి, ఆరాధించాలి. ప్రేమైన వాళ్ళ దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆయన యొక్క గొప్ప కార్యములను బట్టి అంటాడు. ఈ కార్యములు ఎంతో గొప్పవి దేవుని యొక్క ఆయన, ఎందుకంటే ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు బైబిల్ గ్రంథంలో మనం ధ్యానిస్తే ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే, ఒక దినాన ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుడు మోషే నాయకత్వంలో ఐగుప్తు నుంచి తీసుకొని వస్తున్నప్పుడు ఆయన చేశారంట, ఇనుప కొలిమిలో ఉన్నారంట ప్రజలు. ఎక్కడ ఉన్నారమ్మా అంటే అంత శ్రమల్లో ఉన్నారు. బాధలు, వేదనలు, శత్రువులు వారిని బాధిస్తున్నారు, కొరడంతో కొడుతున్నారు కదా, సరైన జీతం ఇవ్వట్లేదు కదా, మరి భయంకరమైన చాకరీలు చేపిస్తున్నారు. పెట్టి చాకరీ అంటాడు, ఇనుప కొలిమ అంటాడు దేవుడు. వారు పెట్టిన మొరను దేవుడు విన్నాడంట పిల్లగా. విని ఆయన దిగి వచ్చాడంట. దేవుడు ఏం చేశాడు? కాబట్టి మనం మొరపెడితే కదా, శ్రమలో మనం మొరపెడుతుంటే ఆయన దిగి వస్తాడు. తన పిల్లలు ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడంట ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును పిల్లలు, అంత శ్రద్ధ కలిగినటువంటి వాడు దిగి వచ్చి తన పిల్లల మొర నేను విన్నాను అంటున్నాడు. ఏంటంటే తన పిల్లలు పెడుతున్నటువంటి మొరను మోషే నేను విన్నాను. వారి మొర, వారు పెడుతున్న బాధను చూశారు, శత్రువులు పెడుతున్న బాధను చూశారు, కాబట్టి వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను అన్న మాట్లాడాడు. కాబట్టి ప్రియులరా, ఆయన ఎంత ఆశ్చర్యకార్యాలు చేశాడు. తన ముందంటే వాళ్ళు మరి ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు వారికి ఎర్ర సముద్రము ఎదురొచ్చింది. ఏమొచ్చిందమ్మా? ఎర్ర సముద్రం వచ్చేసింది. ఫరో సైన్యం మళ్ళా తరుముకుంటా వీళ్ళు వెళ్ళడానికి వీల్లేదని వాళ్ళు కూడా తరుముకుంటా వెనక వస్తానే ఉన్నారు. ముందు చూస్తేనేమో సముద్రము, వెనక చూస్తేనేమో శత్రువు. ఇటు తప్పించుకోలేని పరిస్థితి. మోషే మీద సరిగారు ప్రజలందరూ, పొడిగారు. మరి మోషేని బాధించారు కూడా, నిందించారు. అయితే దేవునికి ప్రార్థన చేశాడు. మోషే ఏం చేశాడన్నా, దేవునికి మొరపెట్టాడు, ప్రభువా మేము మధ్యలో చిక్కుకొని ఉన్నామయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరి దేవునికి మొరపెట్టాడంట మోషే. మొరపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడట, మోషే ఎందుకు మొరపెడుతున్నావు? సాగిపోమన్నాడట. ఏమన్నాడు చెప్పండి? సాగిపోమన్నాడు. ఎక్కడికి సాగిపోవాలి ప్రభావ? ముందు చూస్తేనేమో సముద్రం, వెనక చూస్తేనేమో శత్రువులు ఉన్నాయి. ఇటు సాగిపోవాలి ప్రభావ అని బాధపడుతుంటే ముందుకు సాగిపడమనంట. అదే పాటను, అదే ఆ సిచ్యువేషన్ పరిశుద్ధాత్ముడు నాకు పాటగా వచ్చాడు. సాగిపోమ్మనెను యేసు సముద్రమే ఎదురొచ్చిన, వెనుక తీయక పొమ్మనెను విదనలే వెంటాడిన, విదనలే వెంటాడిన, జయ జయ గానాలతో ముందుకు వెళ్ళెదను, జయ జయ గీతాలతో ముందుకు సాగెదను,
జయ జయ గానాలతో ముందుకు సాగెదను, జయ జయ గీతాలతో ముందుకు వెళ్ళెదను. సాగి పొమ్మనెను యేసు సముద్రమే ఎదురొచ్చిన, వెనుక తీయగ పొమ్మనెను విడదలే వెంటాడినా, విడదలే వెంటాడినా. సాగిపోమన్నాడు మోషే. నాకు కూడా భయంకరమైనటువంటి శ్రమలు వస్తున్న సమయంలో దేవుడు ఆ మాటను, నువ్వెందుకు ఆగిపోతున్నావు, సాగిపోమని మోషేతో అనే దేవుడు నాకు కూడా సాగిపోమని చెప్పినటువంటి రీతి నన్ను కూడా ఆ మాటను పరిశుద్ధాత్ముడు ఇస్తే రాసుకోవడం జరిగింది. వీళ్ళ కాబట్టి ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తే శత్రువులు వస్తున్నారు. అయితే దేవుడు సాగిపోమన్నాడు. అప్పుడు మోషే తన కర్రను చాపమన్నాడు. సముద్రం వైపు ఏం చేశాడు? సముద్రం వైపు తన కర్రను చాపినప్పుడు ఆ సముద్రము తూర్పు గాలిని పంపించాడు దేవుడు. తూర్పు గాలిని పంపించి సముద్రాన్ని చీల్చి 6 నెలల మీద తన ప్రజలను అవతలికి దాటించాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 6వ వచనంలో ఆయన చేసిన భీకరుడైనటువంటి దేవుడు ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసింది. జనములు కాలి నడక దాటి ఏం చేస్తారు? సముద్రంలో దాటిపోగలుగుతామా? సముద్రంలో భయంకరమైనటువంటి బురద ఉంటుంది కదా అడుగు భాగంలో కూడా. అయినా దేవుని యొక్క మహాశక్తిని బట్టి అంత లోతైనటువంటి సముద్రం కూడా ఎండిపోయిందంట. కాలి నడకన ఏం చేశారు? దాటిపోయారు. అలానే ప్రియమైన వారు. కాబట్టి ఆయన యొక్క గొప్ప కార్యాలను బట్టి మనం దేవుని స్తోత్రించాలి. ఆయనే స్తోత్రారుడు అని అర్థం, ఆయన స్తుతులకు పాత్రుడు అని అర్థం కూడా. కాబట్టి మనం దేవుని పాటలతో సంతోష గీతములతో ఆయనను స్తోత్రించే బిడ్డలుగా, ఆయన ప్రభావం గురించి కీర్తించే వారిగా ఉండాలని దేవుడు ఈ రోజున మనకు తెలియజేస్తున్నప్పుడు ఆయన ప్రభావం ఆరోపించుడి, ఆయనను స్తోత్రించుడి, ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. ఈ కార్యములు ఎంతో భీకరమైనవి. అలాగే సముద్రాన్ని పాయలుగా చేయగలిగినటువంటి ఎవరైనా ఉన్నారా పిల్లలు? సముద్రాన్ని కదా దాని కొంగును అణచగలిగినటువంటి దేవుడు అంట. ఆయన అంటాడు కదా, సముద్రాన్ని దాటలేకుండా అంట ఇసుకను మేటగా వేసాడట. ఆయన ఆ మేరగా వేసాడంటే అడ్డుగా వేసాడు సముద్రం ఎంత ఘోషించినా ఇర్మియా గ్రంథంలో ఉన్న మాటలు చూద్దామా? ఇర్మియా గ్రంథంలో సముద్రము దాటలేకుండా దానికి ఆయన ఆ మేర వేసాడట. ఇర్మియా గ్రంథం దాని పొంగు అక్కడే అణించుకోవాలని ఆయన దాన్ని హెచ్చరిస్తే అలానే ఆ సముద్రము దేవుని మాట విన్నాము ఉంటా ఉండండి. 5వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 20 వచనం. యాకోబు వంశస్థులారా ఈ మాట తెలియచేయండి, యూదా వంశస్థులకు ఈ సమాచారం చాటించండి. కన్ను నుండి చూడకి, చెవి నుండి వినకి నున్న వివేకం లేని మూడులారా ఈ మాట వినుడి అంటున్నాడు. ఏ మాట వినమంటున్నాడు? ప్రజలను గురించి దేవుడు ఏమంటున్నాడు? మీరు కన్ను నుండి చూడలేకపోతున్నారు, చెవి నుండి వినలేకపోతున్నారు, వివేకం లేని మూడులారా అంటున్నాడు కదా. కన్ను నుండి దేవుని యొక్క కార్యాలు చూడలేకపోతున్నాం అంటే, చెవి నుండి దేవుని మాటలు వినలేకపోతున్నామని ఆ దేవుడే వాపోతున్నటువంటి స్థితి. వివేకం లేని మూడులారా అని మాట్లాడుతున్నాడు. ఈ మాట వినుడు. ఏ మాట అంట? నిన్నమా సముద్రము దాటలేకున్నట్లుగా దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేక ఉన్నట్లుగా నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా అంటున్నాడు. స్తోత్రం. ఏంటంటే ఏమంటున్నాడు? నిత్య నిబంధన, నిత్య నిర్ణయం చొప్పున దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియమైన వారు, సముద్రము దాటలేకున్నట్లుగా ఎవరైనా సముద్రానికి ఎల్లలు వేయగలుగుతారా?
ఆ సముద్రానికి గట్టులు వేయగలుగుతారా? లేదు కదా. కాబట్టి నిత్య నిర్ణయం చొప్పునంట దేవుడు ఇంతవరకే నీవు ఈ ఇసుకను దాటి రావడానికి వీలు లేదని నిర్ణయం చొప్పున దానికంట ఆయన నిర్ణయించాడంట. ఇంతవరకు దాటి రావడానికి నువ్వు వీలు లేదు అంటే ఆ సముద్రము దాటకుండా అంతవరకే ఎంత పొంగులు వచ్చినా ఎంత అలలు వచ్చినా దాటకుండా ఉంటున్నాడు. కాబట్టి అలాంటి నాకు మీరు భయపడరా? సముద్రమును చేసిన వాడాయనే, దాని తరంగముల పొంగును అణుచువాడాయనే కదా. ఏమంట ప్రబల లేక ఉన్నట్లుగా దాన్ని అణిచేటువంటి వాడు కూడా ఆయనే. కాబట్టి నాకు మీరు భయపడరా అని మాట. కాబట్టి ఎవరికి భయపడాలి? మనం దేవునికి భయపడాలి. యెషయా గ్రంథంలో కూడా ఆ మాటలు ఒకసారి చూద్దాము. యెషయా గ్రంథంలో మీరు ఎవరికి భయపడాలో నేను మీకు తెలియజేస్తానని మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము. ఎవరికి భయపడాలో పరిశుద్ధాత్ముడు యెషయా గ్రంథం ద్వారా, యెషయా భక్తుల ద్వారా తెలియజేస్తున్న మాట. 8వ అధ్యాయం 13వ వచనం. 8వ అధ్యాయం 13వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు. ఏంటంటమ్మా? సైన్యములకు అధిపతి ఆయన. మన దేవుడు ఎవరంట? ఆయన చేతిలో సైన్యాలు ఉన్నాయంట. ఆయనకు ఉన్నటువంటి పేరు ఏంటంటే సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎన్నో సైన్యాలు ఉన్నాయి. ఆయన మానవాళిని ఉపయోగ కొరకు సైన్యాలను సిద్ధపరిచాడు. మానవాళిని మాట వినని మనుషుల కోసం మరి వాళ్ళని గద్దించడానికి సైన్యాలను, అందుకే ఆయనకున్నటువంటి పేరు పోతే. కాబట్టి సైన్యములకు అధిపతి అంట. దేవుడి పేరు ఏంటంటే చెప్పండమ్మా? సైన్యములకు అధిపతి. ఎన్నో ఒకసారి ప్రభువాన్ని మరి రానువారు వచ్చి ఏదే తోటలో, గెత్సేమనే తోటలో, ఒలివల తోటలు పట్టుకోవడానికి మరి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు ఆయన అంటాడు, పేతురు అన్నప్పుడు అన్నాడు, ఏమన్నాడు? నేను ఈ దినాన నా దేవుడిని, నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ సైన్యం నాకు పంపించడా. అంటే 12 సేనా కంట 6,000 యోధులు ఉంటారు. ఎంతమంది ఉంటారు? 6,000 మంది యోధులు ఉంటారు ఒక సైన్యం. 12 సేన 72,000 మంది దూతలను పంపించడా అని ఒక్క మాట నేను వేడుకుంటే చాలు, నా తండ్రి పంపిస్తాడనమాట. అంటే సైన్యములకు అధిపతి. ఈగలు ఆయన సైన్యమే. స్తోత్రం చెప్పండి. ఎలా వచ్చి చనిపోట్లా ఈగల ద్వారా? ఈగలు మంచి ఆ టైంలో వచ్చి ఆహార పదార్థం మీద వాళ్ళినప్పుడు జబ్బులు చేస్తున్నాయి కదా. ఏమొస్తుంది? కలరా వచ్చేస్తుంది, మోషన్స్ వస్తున్నాయి. టపా ఆ మధ్య మన చిన్నతనంలో కలరా ఉండేది. కలరా వచ్చి చాలా మంది చనిపోయేవాడు. అది దేని ద్వారా వస్తున్నాయి? ఈగల ద్వారా. ఈగలు కూడా మనిషిని బాధించడానికి ఆయన సైన్యం అని అంటాడు. ఆయన అంటాడు, దక్షిణ దేశంలో ఉన్న కందిరీగలు నేను ఈలగొట్టి పిలుస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం. ఏంటంటే శత్రువుల మీద కంట దేవుని పిల్లలు వేడుకుంటే ఆయన అంటాడు, దక్షిణ దేశంలో ఉన్న కందిరీగలను నేను ఈలగొట్టి పిలుస్తాను కదా. ఆయన ఈలగొట్టినట్టు కందిరీగలన్నీ వచ్చేసి వీళ్ళు తరిమేస్తాయి శత్రువులు. అంతటి గొప్పవాడు. ఈగలు ఆయన సైన్యమే, దేవదూతలు ఆయన సైన్యమే కదా. పిల్లరా ఏది చూసినా ఆయన సైన్యమే. కాబట్టి పిల్లలు అందుకే ఆయన సైన్యములకు అధిపతులు యెహోవా అని పేరు. ఈయన ఎవరంట? యెహోవాయే దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటున్నా? చెప్పండి, ఎలాంటి దేవుడు? పరిశుద్ధుడు. కాబట్టి మనం కూడా అంటున్నాడు, మీరు పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండమ్మా? నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేదు. ఏం చేయాలట? పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడరు. కాబట్టి పరిశుద్ధత కావాలి. ఎక్కడ కావాలి పరిశుద్ధత? హృదయంలో కావాలి. ఎక్కడ కావాలమ్మా? నీ మనసులో కావాలి పరిశుద్ధత, నీ ఆలోచనలో కావాలి పరిశుద్ధత, నీ తలంపులలో కావాలి పరిశుద్ధత, నీ క్రియలలో కావాలి పరిశుద్ధత. అవి జాగ్రత్తగా చేసుకోవాలి. పరిశుద్ధత లేకపోతే మనం ఎంత ఆరాధించిన ప్రయోజనం. ప్రభువును చూసే కనులు కావాలి. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధులైన దేవుడు. నీవు నేను కూడా పరిశుద్ధులుగా ఉంటే మనం ప్రభువుని చూస్తాం. పరిశుద్ధత లేకపోతే ప్రభుని
చూడలేదు. ఒక సహోదరి ప్రార్థన చేస్తూ ఉందంట, అయ్యా మా ఇంటికి రాయ భోజనానికి ప్రార్థన చేస్తున్నట్ట. ఏం చేస్తుంది? మంచి భక్తి పరురాలు. ఆయన మా ప్రార్థిస్తే దర్శనాల వరాలు వస్తాయి. ఆయన కనిపిస్తుంటాడు, ఆయన స్వరం వినిపిస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళ ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా మా ఇంటికి రా ప్రభా, అయ్యా నీకు భోజనం పెట్టాలి అయ్యా అట్లా ఉన్నాడు. స్తోత్రం. వదిన నా ప్రభు అన్నాడమ్మా, నేను మరిమా నేను ఇంటికి వస్తానమ్మా, నువ్వు అది పెట్టాను అని చెప్పేసి ప్రభు అని కూడా చెప్పాడంట. ఇక ఈ మార్తమ్మ ఏం చేసిందంట, అన్ని వంటకాలన్నీ తయారు చేసిందంట, మంచిగా రెడీ చేసిందంట, భోజనాలన్నీ సిద్ధపరిచిందంట, హాట్ స్వీట్ అన్నీ కూడా రెడీ చేసి ప్రభు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉందంట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు ఎప్పుడు వస్తాడో ఆయనకి మంచి భోజనం పెట్టాలని, ఆయన ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడుతూ ఉందంట. మార్తలాగా మరియా ఏం చేస్తుంది? మరి ఏమో దేవుని వాక్యం వింటా ఉంది. మార్త ఏం చేస్తుందంట, ప్రభు కోసం మంచి వంట చేసి పెట్టాలని ఆ వంటకాల మరిలో మార్త చూస్తే, అయ్యా నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నాను వేసే, మరీని కూడా రమ్మను కదా నాకు హెల్ప్గా అని అంటే, అప్పుడు ప్రభు అన్నాడు, మార్త మార్త అనేక పనుల విషయంలో కదా ఆతృత పడుతున్నావు అని ఉత్తమమైనది మరియా కోరుకున్నది ఎన్నుకుంది. మరియా ఉత్తమమైన దానిని కోరుకునేను, ఆమె ఎదురున్నది తీసివేయడు. అంటే దేవుని వాక్యం వినటం శ్రేష్టమైనది, ఉత్తమమైనది, విలువైంది. దేవుని వాక్యం వినాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి. దేవునికి చాలా ఇష్టం. అలానే ఈమె కూడా దేవుని వాక్యం వినకుండా, దేవుని వాక్యం ప్రకారం నడుచుకోకుండా యేసయ్యను చూడాలని, యేసయ్యకి భోజనం పెట్టాలని ఆశపడుతూ ఉంది పిల్లలు. అయితే ఆయన వస్తానన్నట్టు ఇవన్నీ రెడీ చేసుకుని ఉంది. ఈ లోపల ఒక ముసలాయన, ఆ ముసలాయన లాగా వచ్చాడంట యేసయ్య. స్తోత్రం. వృద్ధులు నాకు వచ్చి, అమ్మ నాకు ఆకలి అవుతుంది, ఆహారం పెట్టమ్మా, కొంచెం ఆహారం పెట్టమ్మా అంటే అవందంట పెట్టే మనసే, కానీ అంటుందంట ముందు యేసయ్యకి పెట్టాలి, తర్వాత మీ అందరికి పెడుతుందయ్యా, పైకి పోయిలా అంటుందంట. ఏమన్నది? మనం కూడా ఎవరు వచ్చినా దాదాపుగా విడిగా అనుకోండి, కలిగిందే ఒక మొత్తైనా పెట్టాలి. అది యేసయ్య కావచ్చు, ఆ సమయంలో యేసయ్య రావచ్చు, నిన్ను పరీక్షించడానికి ఆ టైంలోనే రావచ్చు. లేబులోనే వస్తాడు ఆయన. ఎప్పుడు వస్తాడు? లేబులోనే వస్తాడు. కానీ నువ్వు అన్ని నిండుగా ఉన్నప్పుడు రాడు. నిండుగా ఉంటే ఎవరైనా పెడతారు కదా, ఎవరైనా సాయం చేస్తారు. లేవుని సమయంలోనే వస్తాడు యేసయ్య. పిల్లలు గమనించండి. నేను ఒకరోజు బోండాలు తింటా ఉన్నాను. గమనించండి, ఏంటంటున్నా, నా దగ్గర 20 రూపాయలే ఉన్నాయి. మరి అసలు ఏం లేవు, బాగా ఆకలి అవుతుంది. అప్పుడు స్వార్థికుడిగా ఉన్నట్టు నేను అటు ఇటు వెళుతూ ఉన్నా, ఎవరైనా పిలిస్తే వెళ్తూ ఉన్నా. 20 రూపాయలు ఉన్నాయి. ఒక 10 రూపాయలు బోండాలు తీసుకున్నాను. ఆ 10 రూపాయలకి 4 బోండాలు ఇచ్చాను. ఈ 4 బోండాలు తింటా ఉన్నా. 4 బోండాలు తింటా ఉంటే ఒక ముసలై లాగా వచ్చాడు. ఆ ముసలై లాగా వచ్చి నా దగ్గరే చేంజ్ అవుతుంది, నా దగ్గర చేంజ్ అవుతుంది, ఏం చేయాలి నేను? అసలుకే లేకపోతే ఈ మోసలోడే ఇప్పుడు వచ్చాడు అనిపిస్తుంది. అప్పకేమో ఈయన యేసయ్యకి నా పరిస్థితి అనిపిస్తుంది, ఈయన ప్రభువారు అయితే నా పరిస్థితి ఏంది అనుకొని ఆ 4 ఆయన చేతిలో పెట్టిపోయాడు. 3 తిన్నాను, 1 తిన్నాను, 3 చేతిలో పెట్టిపోయి మరలా ఆలోచన ఎంగిలి తీయకూడదు కదా అని చెప్పేసి ఆ 2వ 10కి ఆయనకి ఆ బోటానికి 10 రూపాయలకి ఇవన్నీ ఇచ్చే దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అలాగే లేబులోనే వస్తాడు ప్రభు. గమనించారన్నమాట. ఇంకొకసారి అంటున్నాడు, ఒక పాస్టర్ గారి వెనక చినిగి ఉంది, అక్కడ ఇక్కడ భుజం మీద అక్కడ చినిగి ఉన్నాయి. చినిగి ఉంటే నా ముందు కూర్చున్నాడు, నేను వెనక కూర్చున్నాను. ఆయన చూసి నాకు కూడా బాధ అనిపించింది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నీ జత బట్టలు ఆయనకి ఇవ్వు అన్నాడు. స్తోత్రం. నాకు స్వరం వినపడతావు, ఒక జత బట్టలు పాస్టర్ గారికి అన్నాడు. సరే ప్రభు ఇస్తాడే అన్న అని ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారిని పిలిచి 1 సారి 2 సార్లు వేసుకుని కొత్త బట్టలు
కొత్తవే ఐరన్ చేసి ఉన్నాయి, కొత్తవే 1-2 సార్లు వేసుకున్నాను. ఆ జత బట్టలు, విసిరి చేసిన బట్టలు అతనికి ఇస్తా ఉన్నా, ఇవ్వబడుతున్నా. కొత్త పరిశుద్ధాత్మ పాత ఇస్తే పాత ఇస్తాడు. ఏమంటున్నాడు? పాత ఇస్తే పాత, కంట్రోల్ బియ్యం ఇస్తే కంట్రోల్ నీకు అన్నట్టుగా పాత ఇస్తే నీకు పాతే ఇస్తాడు. మోయిన దేవుడి స్వరం వినాలని అప్పుడు నా చదువు కొత్త బట్టలు కూడా ఐరన్ చేసి ఉంటాయి. అప్పుడు మరలా సూట్ కేసులో పెట్టేసి కొత్త తీసుకుపోయి ఎవరికి కనపడకుండా ఏంటంటే ఫోటోది అంటారు కదా. అదే రోగులకి కాయలు పంచుతా కూడా ఫోటోది ఏందో, కాయలు పంచడానికి కూడా, రోగులకు కాయలు పంచడానికి కూడా ఫోటో తీసి మనం దాంట్లో వాట్సాప్లో పెట్టాలి. ఎంత ధైర్యంగా దేవుడు అలా చెప్పలేదు కదా. రహస్యంగా అన్నాడు, రహస్యమందు చూచున్నా నీ తండ్రి ప్రతిఫలం ఇవ్వాలంటే నీ ఎవరు తెలియకుండా అది దేవుడు చూసేది, రహస్యమని చూసేది. అప్పుడు రహస్యంగా పిలిచి ఆ పాస్టర్ గారికి జత పట్లు ఇస్తే ఇంతవరకు నా సూట్ కేసులో పట్లు తగ్గిపోవాలి. స్తోత్రం. ఇంతవరకు నేను ఒక జత పట్లు కుట్టించుకో, సూట్ కేసు కంటే ఎప్పుడు రెడీగానే ఉంటుంది, ఎప్పుడే కూడా. అయితే గొప్ప దేవుడు చూడు, అలానే ప్రేమను నేర్చుకోవాలన్నమాట. మనిషి ప్రేమను వల్ల ఇవి ఏమో కూడా కదా ఏం చేసిందంట, భోజనం అంతా రెడీ చేసిందంట. రెడీ చేసి ఇంకా పాస్టర్ గారి కోసం ఎదురు చూస్తుందంట. ఇంకా ముసలాయన వస్తే ఆ ముసలాయనకి ఆకలి అవుతుందమ్మా, కొంచెం పెట్టామంటే అసలుకి ముందు ఏసైకి పెట్టిన తర్వాత నీకు పెడతానయ్యా, ఏసై వస్తానన్నాడు కాబట్టి కొంచెం పైకి పోయేదా అన్నాడు. ఆ ముసలయ్య అమ్మ కింద వెళ్ళిపోయాడు. మరలా పోయి మొక్కరికి స్నానం చేసిన, ప్రభువా అయ్యా వస్తానన్ను, ఎప్పుడు వస్తుందా అయ్యా, నీకు భోజనం పెట్టాలయ్యా, చల్లారిపోతుందయ్యా అంటూ ఉన్నట్ట. మరలా ఒక ముసలమ్మ బాబుని తీసుకొని వచ్చిందంట. ఒక ముసలమ్మ వచ్చి, మా అమ్మ కాస్త అన్నం పెట్టమ్మా, ఆకలి అవుతుందని మన ఆ ముసలు కూడా కేకలు వేస్తుంటే, ఏం మీరు వస్తారేంది, ఏసే వస్తాడు అనుకుంటే పైకి పోయి మంట పెడతాను కసేపు ఆగిన అనుకున్నట్టు ఆ ముసలం కూడా వెళ్ళిపోయింది. ఆ తర్వాత యవ్వనస్తుడు ఒకతను కూడా వచ్చాడు. యవ్వనస్తుడు కూడా వచ్చి, అమ్మ కొంచెం భోజనం పెట్టు, ఆకలి అవుతుందంటే, అమ్మ మీరెందుకు మీరు వస్తున్నారు, ఏసే రావట్లేదు అని చెప్పేసి అటు కూడా పైకి పోయి ఆయన తర్వాత నాయన మరణం పెడతాను అంటున్నాడు. అప్పుడు ఈ పొద్దుపోయిందంటే ఇక ఈ పొద్దుపోయి మళ్ళా కూర్చొని మోకరించి ప్రార్థన, వేరే ప్రార్థన అనమాట. ఎట్టి ప్రార్థన మోకరించి, అయ్యా ఏసయ్యా వస్తానన్నా, ఇక్కడన్నా చల్లారిపోయి నువ్వు రాలేదు, పెట్టావు ఎవరికి పెట్టలేదు, నేను తినలేదు, ఏంది ప్రభు అంటున్నాడు. స్తోత్రం. అప్పుడు ప్రభు అంటే ఆమె కళ్ళు తెరిచాడు. ఏం తెచ్చాడు? మనోనేత్రాలు తెరిచి ప్రార్థన చేస్తుందిగా, ముసలి కనపడుతుందంట. వచ్చి అమ్మ అంటూ ముసలి కనపడుతున్నాడ. ఆయన పోయిన తర్వాత వల్ల ఆ ముసలమ్మ కనపడుతుందంట. ఆ తర్వాత ఎవరొస్తూ కనపడ్డాడంట. ఏందో వీళ్ళు కనపడుతున్నారు దర్శనంలో కూడా, నువ్వు కనిపించాల్సిందంటే, మార్తమా నేను 3 సార్లు మీ దగ్గరికి వచ్చాను. స్తోత్రం. ఏమంటున్నట, 3 సార్లు వచ్చానమ్మ నీ దగ్గరికి, ఎంత బ్రతిమాలన్న పైకి పోగొట్టున్నానండి, ఒక మొత్తాన్ని పెట్టలేదమ్మా. స్తోత్రం. చూడండి, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ప్రభువు వచ్చే సమయాన్ని కూడా మనం గుర్తించాలి. ఆయన చూడాలంటే మనకేముండాలి? మంచి హృదయం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఏముండాలమ్మా? ఎక్కడ ఉండాలి? నీ గుండెలలో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి, నీ మనసులో ఉండాలి, నీ ఆలోచనలో ఉండాలి, నీ చూపులో ఉండాలి, నీ తలంపులలో, నీ క్రియలలో పరిశుద్ధత ఉన్నప్పుడు మనం ప్రభువుని చూస్తామన్నమాట. పరిశుద్ధత లేకపోతే ప్రభువుని చూడలేదు. ఒకసారి నాకు బస్సులో వచ్చాడు, నా సాక్ష్యం, బస్సులో బొల్లవాళ్ళని నాకు వచ్చాడు. ఇది నాకు అర్థమవుతుంది. ఆ ముసలయ్య, నేను బొండలు తింటున్నప్పుడు వచ్చిన ముసలయ్య కూడా వేసే, ఇక బస్సులో వచ్చినది కూడా వేసే. బొల్లవాళ్ళని నాకు వచ్చాడు. బొల్లవాళ్ళు ఎవరైనా శుభ్రం కదా, నీట్గా పొలంలో ఎక్కుతున్నాడు. మధ్యలో బస్సు మధ్యలో ఆపెక్కాడు. పొలంలోంచి వచ్చిన ఆయన, మందకాడ నుంచి వచ్చిన ఆయన శుభ్రంగా ఉంటాడు. ఎంత నీట్గా ఉన్నాడు, వేసుకున్నాడు,
చాలా దాన్ని అంటారు పైపంచి కాదు, కంబళి, పెద్ద నల్ల కంబళి వేసుకున్నాడు. ఈ మధ్యలో బస్సు ఆపాడు, డ్యూటీ చేస్తావు. బస్సు ఆపి ఎక్కాడు, ఎక్కి టికెట్ తీసుకోవట్లా, పోయి చివర కూర్చున్నాడు. సీట్లన్నీ ఖాళీ ఉన్నా చివరి సీట్లో కూర్చున్నాడు. నాకేం కోపం ఎక్కువ, ఎప్పుడే టికెట్ తీసుకుని పోతేనే నేను ఒప్పుకుంటా, లేకపోతే కోపం ఎక్కువ. అంట ముందు టికెట్ తీసుకుని పోవాలంట. అంత కోపం ఉండలేదు. ఈయన ఎక్కుతుంటేనే నా హృదయంలో పరిశుద్ధాత్ముడు ఆయన ప్రాణప్రియుడు అంటే స్తోత్రం. ఆ స్వరం వినపడుతుంది నాకు, ఈ ప్రాణప్రియుడు ఈ దేవుడు. ఆ స్వరం వినపడుతుంటే ఇక నోటి మీద తెలుసుకొని అనేది టికెట్ తీసుకో అనేవాడిని కూడా మేము ఉన్నాం మొన్న. సరే ఆయన పోయి చివరి కూర్చుంటే ఆ చివరికి వెళ్ళాడు. చివరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు, టికెట్ తీసుకోవాలి. పక్కన ₹1 ఎంత ఇస్తామంటున్నాడు. స్తోత్రం. పక్కన అతను అడుగుతున్నాడు, ఏమని ₹1 తగ్గింది కానీ ₹1 ఇస్తావా అని అడుగుతుంది. ఎవరైనా నువ్వు అంటున్నాడు. ఆ పక్కన నేను పోయే టైంకి అది సిచ్యువేషన్ జరుగుతుంది. నేను అన్నాను, నేను పెట్టుకుంటాను నీవు అన్న. స్తోత్రం. ఆ ₹1 నేను పెట్టుకుంటానులే, లేకపోతే మరి ఇచ్చేసేయన్న. ఆ ₹1 నాకు ఇచ్చాడు. ₹1 నేను పెట్టుకొని టికెట్ కొట్టించాను. దేవునికి స్తోత్రం. ఆ ఊరు దిగేలోపు బండ్లు లేడు. ఇదొక ఆశ్చర్యం ఏంటంటే ఊళ్ళో దిగాలిగా, దిగలే. వస్తాడు, దిగుతాడని చూస్తున్నా, రావయ్య అన్నాం అనుకుంటున్నా. మిగిలిన దిగాల్సిన వాళ్ళని దిగిపోయారు, ఈయన మాత్రం కనపట్ల. అంటే అదృశ్యుడయ్యాడు. దేవునికి స్తోత్రం. అవును, మనం హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు ఆయనను మనం చూడగలుగుతాం, గ్రహించగలుగుతాం. నేను అనుకున్నాను, ప్రభా నువ్వే వచ్చే ₹1 బాకీ పెట్టమన్నావు నాకు, నా దగ్గర లేవు అన్నాను అనుకో, ఎట్లుంటుంది? అబ్బా నా గుడ్డలు పగిలిపెట్టి ఆ ₹1 నీకు బాకీ ఇచ్చాడయ్యా. స్తోత్రం. మధ్యలో నా దృష్టి అయిపోయాడు, కనిపించలేక. ఆ దిగాల్సిన ఒకళ్ళిద్దరే ఉన్నారు. నాకు అవగాహనే ఉంది, వస్తాడేమో దిగుతాడే అనుకుంటున్నాను. లేదు, అదృశ్యుడైపోయాడు. చాలాసార్లు నా శిష్యుల దగ్గర కూడా వచ్చినప్పుడు కదా ఆయన అయినాడు, అదృశ్యుడైపోయాడు. ఆయన సమాజ చేయబడి తిరిగి లేచిన తర్వాత ఏమయ్యాడంట, తన శిష్యుల దగ్గరికి వచ్చాడంట. వాళ్ళందరితో మాట్లాడుతుంటే ఆయన ఎంఐ గ్రామానికి వెళుతున్నారు వీళ్ళిద్దరు శిష్యుడు. వెళుతుంటే ఆయన వాళ్ళతో ఆయనతో ఆ శిష్యులతో పాటు నడుచుకుంటూ ఈయన కూడా ప్రక్కనే వచ్చాడంట, ఒక మనిషిలాగా వచ్చాడు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఈయన కూడా ఆ మాటలు వింటా ఉన్నాడు. వింటా ఉండి దేని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అని ఆ శిష్యుని అడిగాడు. యెరూషలేములో యేసుప్రభు వారిని యేసయ్యను ఇలాగ చంపారు, ప్రజలందరూ కలిసి సిలువ చంపారు, నీకు తెలియదా అంటున్నారు. ఆయనకే చెప్తున్నారు, మరి నీకు ఒక్కడికే తెలీదా ఇంత జరుగుతుంటే అని యేసయ్యను అడుగుతున్నారు. యేసయ్య నాకు అప్పుడు అని సరే. తర్వాత ఆయన లేఖనాలు వాళ్ళకి అర్థమయ్యేదిగా మోషే, సమస్త ప్రవక్తలు, దావీదు ప్రవచనాలు కూడా క్రీస్తుని గురించి ఇలా హింసించబడతాడని మీకు తెలియదా అని వాళ్ళని గద్దించాడు. వాళ్ళని గద్దించిన తర్వాత ఈ ముగ్గురు ఆ ఊరు వచ్చేసిందంట. ఎంఐ అనేటువంటి ఊరు వచ్చేసిందంట. ఊరు వచ్చేసినప్పుడు శిష్యులు వీళ్ళిద్దరు అన్నారంట, అయ్యా నువ్వు దేవుని భక్తి గల వాళ్ళ కనబడుతున్నావు, లేఖనాలు కూడా చెప్తున్నావు, పొద్దుపోయింది, ఈరోజు మా ఇంట్లో బస్ చేసి రేపు ఉదయాన్నే మీరు వెళ్ళొచ్చు రండి నాయన అంటే, ఆయన నేను వెళ్తున్నాను అంటాడు. శిష్యులు బ్రతిమలాడాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశారంటే శిష్యులు దేవుని బ్రతిమలాడారు. ఇంకా చాలాసార్లు చాలా చోట్ల బ్రతిమలాడినట్లుగా ఉంటుంది లేఖనాలు. ఆయన బ్రతిమలాడితే అప్పుడు ఆయన యేసయ్య వాళ్ళ ఇంటికి శిష్యుల ఇంటికి వచ్చారు. వాళ్ళు భోజనం చేస్తుంటే వాళ్ళు రొట్టెలు విరవటం వాళ్ళకి ఆనవాయి. ఏంటంటే వాళ్ళు మనలాగా భోజనం కాదు, రైస్గా తినే వాళ్ళు బ్రెడ్ తింటారు, రొట్టె తింటారు. ఆ రొట్టె ఇస్తే వాళ్ళు ఆయన చేతికి ఇస్తారంట. ఆయన అలా విరిచి రొట్టెని విరిచి వాళ్ళకి ఇచ్చాడంట. అప్పుడు వాళ్ళ నేత్రాలు తెరవబడ్డాయి. ఆయన బ్రతికున్న దినాలలో భోజనం తన పిల్లలకి శిష్యులకు ఇస్తున్నప్పుడు అట్లా ప్రార్థించి రొట్టెని విరిచి కృతజ్ఞతాస్తులు తిరిచి ఆ శిష్యులకు ఇచ్చేవాడు అనమాట. అలానే ఇప్పుడు కూడా ఆ రొట్టె విరిచి శిష్యులకు ఇచ్చినప్పుడు వాళ్ళ నేత్రాలు తెరవబడ్డాయి. దేవుడికి స్తోత్రం. నేత్రాలు తెరవబడి యేసయ్య యేసయ్య అనుకుంటుంటే ఆయన ఏమైందంట,
అదృశ్యుడైన. వెళ్ళిపోయేటప్పుడే మాయమైపోయాడు. దేవునికి స్తోత్రం. పిల్లలు అలానే నాకు కూడా ఇక్కడ బస్సులో కూడా ఆయన అదృశ్యమైపోయిన పిల్లల లేఖనాల్లో నేను ఆ రోజు సాక్ష్యం చూస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం పిల్లరా ఆయన చూడాలంటే మనకేముండాలి? ఆయన పరిశుద్ధులు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉంటే మనం చూడగలుగుతాం. ఆయన ఏ రీతిగా వచ్చినా చూడగలుగుతాం. వాక్య రూపానికి వచ్చినా మనం చూడగలుగుతాం, ఆత్మరూపిగా వచ్చినా చూడగలుగుతాం కదా, మానవుడిగా వచ్చిన మనం గ్రహించగలుగుతాం. అప్పుడు మనం ఆయనను మనం చూడగలుగుతాం. కాబట్టి మనం ఏంటంటే ఆయన పరిశుద్ధులు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉంటాం. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత ఆయన పరిశుద్ధుడు అనుకోండి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఎవరంట? మనం ఎవరికి భయపడాలంట? ఇందాక మనం అడుగుతున్నాడు, నేను సముద్రమునకు ఆ ఎల్లలో ఇసుకను మేటగా వేసిన వాడను, మీరు నాకు భయపడరా? సముద్రం ఎంత పొరిగినా అవి దాటి రాకుండానట్లుగా నేను నిత్య నిర్ణయం చొప్పున వాటికి మేర వేసిన వాడను, మీరు నాకు భయపడరా అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం ఎవరికి భయపడాలంట? యెషయా గ్రంథంలో మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే మీరు దిగులు పడాలి. దేవునికి స్తోత్రం. మనం ఎవరికి భయపడాలంట? దేవుని సన్నిధికి వస్తే దేవునికి భయపడాలి. ఇది ఎవరన్నా 2-3 మనం కూడుకుంటే అక్కడ ఆయన ఉంటాడు. ఎవరుంటాడు చెప్పండి? ఎవరుంటారు? మనం కూడుకున్నాం, ఆయన నామంలో ప్రార్థన కూడుకున్నాం. కాబట్టి మన మధ్యలో ఎవరు ఉంటారంట? మత్తయి సువార్త 18:20 అంటాడు కదా, ఏమంటాడు? 2-3 నా నామం ఎక్కడ కూడుకుంటారో వారి మధ్యలో, చెప్పండి నాతో, 2-3 నా నామమున ఎక్కడ కూడుకుంటుందో అక్కడ నేను ఉంటాను. దేవుని స్తోత్రం. ఆయన ఉంటాను. 2-3 ఆయన నామములు మనం ప్రార్థనకు కూడుకుంటే మన మధ్యలో ఆయన ఉంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనము ఇక్కడ ఆయన ఉన్నాడని భయపడాలి. ఏంటమ్మా? దేవుడు ఉన్నాడని భయపడాలి. దేవుడికి ఆయన సింహాసనాసీనుడు కాబట్టి మనం స్తుతిస్తారంట. స్తుతుల పైన ఆయన ఆసీనుడు. దేవునికి స్తోత్రం. స్తుతి సింహాసనాసీనుడు కాబట్టి ఆయన మన మధ్యలో ఉన్నాడని నువ్వు భయపడితే మనకు మెయిన్. కాబట్టి మనం దేవునికి ఏం చేయాలంట? దేవునికి భయపడాలి. ఇంకొక మాట చూడండి, ఎవరికి భయపడాలో మరొక మాట చూపిస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయము 4-5 వచనాలు. లూకాసు వార్త 12వ అధ్యాయము. స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేవుడు అంటాడు, మనం ఏమంటాడంటే, మనం ఒక చోటేమో మీరు నా కుమారులు అంటాడు, ఒక అధ్యాయంలోనే మీరు నా స్నేహితులు అంటాడు. అబ్రహాము నా స్నేహితుడు అంటాడు. దేవునికి స్తోత్రం. అవును, స్నేహితుడు అంటే ఇంకా ప్రియమైన అంటారు, ఇక మర్మం లేనటువంటి స్థితి అని అంటారు. ఒక కంచంలో తింటారు, ఒక మంచంలో కొనుక్కుంటారంటారు. స్నేహము కదా ఎంతో ప్రాణం ఇస్తారు అన్నమాట. కాబట్టి స్నేహితులైన నేను మీతో చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయలేరని వానికి భయపడుతుంది. దేహమును చంపిన తర్వాత, అంటే కొంతమంది సాతానుడు ఉన్నాడు, ఇతనేం చేస్తాడంటే దేహాన్ని చంపుతాడు కదా. మనం చేసినటువంటి అతిక్రమాల ద్వారా ఏం చేస్తాడంటే అనేక వ్యాధులు కలుగు చేస్తాడు. ఈ వ్యాధుల ద్వారా మనకి మరణం అంటే దేహాన్ని చంపుతున్నాడు. ఇతను ఎవరిని చంపుతున్నాడు? దేహాన్ని చంపగలిగిన ఆత్మను చంపలేడు. ఆత్మ ఎప్పుడు నిత్యము యవ్వనమైనది ఆత్మ. కాబట్టి ఆత్మను సిద్ధపరచుకోవాలి. ఆత్మ వేసుకోకుండా ఆత్మను సిద్ధపరచు. కాబట్టి ఆ దేహమును చంపిన తర్వాత మరేమీ చేయలేమంట. అర్థమైందా? ఒకవేళ మనల్ని చంపేసిన సాతానుడు ఏమి, ఇప్పుడు మన ఎంతోమంది సేవకులను చంపుతూ ఉన్నాం. వాళ్ళు చంపి ఏదో దేవునికి సేవ చేస్తున్నారు అనుకుంటున్నారంట.
లేదు ప్రియుడా, చంపిన తర్వాత మనల్ని వాళ్ళు ఏం చేయలేరట. చంపిన తర్వాత మరేమీ చేయలేని వారికి భయపడవద్దు. అంటే సాతానికి భయపడవద్దు, దెయ్యాలకు భయపడవద్దు, లోకానికి భయపడవద్దు, అధికారం అంటే భయంకరమైనటువంటి ఆ దేవుని పిల్లలని లేస్తున్నటువంటి దుష్టులకు భయపడవద్దు అని అంటున్నాడు. మరి ముఖ్యంగా సాతాను అనే దూతలకు మనం అర్థమైందమ్మా. ఎవరు ఇప్పుడు సాతానికి భయపడతారా లేదా? సాతాను కనపడితే భయపడతారు లేదా? దుష్టుడు కనపడితే భయపడతారు లేదా? దెయ్యాలు కనపడితే భయపడతారు లేదా? కాబట్టి ప్రియమైన వాళ్ళగా వారికి భయపడవద్దండి. వీళ్ళు మనలో శరీరాన్ని చంపగలుగుతారని ఆత్మని ఏమి చేయలేరు, వారికి భయపడవద్దు. అంటే మనకి మెయిన్ ఇంకా ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే ఇంట్లో ఆహారం లేదు. ఇప్పుడు ఏమనుకుంటాం? ఇంట్లో అన్నం లేకపోతే ఏమంటారు? ఆకలికి నేను చచ్చిపోతున్నా, అవునా? అంటే ఆహారం కూడా లేమి కలుగు చేసి మనల్ని చంపాలని ప్రయత్నం చేస్తాడు. అయినా మన దేవుడు పరలోకం నుంచి మన్నా కురిపించగలిగిన సముద్రాన్ని ధైర్యం తెచ్చుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడకూడదని అనుకోవాడికి. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేస్తాను. ఎవరికి భయపడాలో మీరు మనుషులకు భయపడుతుంటారు. ఈ లోకంలో సాతానికి భయపడతామా, మనుషులకు భయపడతాం, గాలికి భయపడతాం, దెయ్యానికి భయపడతాం, ఆకలికి భయపడతాం, అది వీటన్నిటికి భయపడతాం, శత్రువులకు భయపడతాం, కానీ సర్పానికి భయపడతాం, కానీ మనం దేవునికి భయపడలేదు. కాబట్టి అంటాడు మీరు ఎవరికి భయపడాలో ఇక్కడ ఏం చేయాలంటమ్మా? ఎవరికి మీరు భయపడవలేనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గల వారికి ఎవరంటే మన దేవుడు. ఒకవేళ నీవు మాట వినకపోతే, ఒకవేళ నేను చంపివేసిన తర్వాత కూడా ఏం చేస్తాడు? నిత్య నరకములోకి ద్రోయగలిగినటువంటి వాడు. నరకంలో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి, ఆయనకి భయపడుడని మీతో చెప్పించాడు. ఎవరికి భయపడాలంట? మన దేవుడు ఎవరంట? నువ్వు మాట వినకపోతే నేను చంపగలడు. చంపిన తర్వాత కూడా నరకంలో త్రోయగలడు. అంటే ఆయనకు ఒక్కడికి మాత్రమే అధికారం ఉంది. కాబట్టి మనం మన దేవునికి భయపడాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏం చేయాలంట? భయపడుతూ వణుకుతూ ఉంటారు. ఏం చేయాలంట? భయపడుతూ వణుకుతూ ఉంటారు. పాత నిబంధన భక్తులు ఆయన అంటే మోషే దగ్గరికి మోరియా పర్వతం మీద ఒక పదంలో అగ్నిలాగా మండుతూ ఉంటుంది. దేవుడు వచ్చాడని అంటాం, మోషతో మాట్లాడు. అగ్ని మండుతూ ఉంటే మోషే అదే వింతగా చూద్దామని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దేవుని స్వరం వినపడుతుంది. ఏమని? మోషే మోషే నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలం. దేవునికి స్తోత్రం. ఏంటన్నా? నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధ స్థలం, కాబట్టి నీ చెప్పులు విడిచి రమ్మన్నాడు. అప్పుడు మోషే ఎలాగా వణుకుతూ సాగిలు పడి గజగజలు వణికిపోతూ ఆ దేవుని ఎదుట సాగిలు పడి మోకరించాడు. సాగిలు పడుతున్నాడు, భయపడుతున్నాడు. కాబట్టి మనం పాత నిబంధన భక్తులు అబ్రహాం దగ్గరికి ముగ్గురుగా వచ్చారు. మరి వనంలో కదా సింధూరు వృక్షం కింద ఆయన కూర్చొని ఉన్నాడంట. అబ్రహాం దేవుడు అంట ముగ్గురుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ముగ్గురు మనుషుల్లాగా వచ్చాడు. వస్తుంటే అబ్రహాం గారికి అర్థమైంది దేవుడు అని అర్థమైపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా ప్రభులారా నా ఎదురు అయ్యా, ఇదిగో మధ్యాహ్నం ఎండవేళలు వచ్చారు, సెలవు తీర్చుకోండి, కొంచెం భోజనం సిద్ధపరుస్తాను, భోజేసాడు అని చెప్పేసి బ్రతినాడు దేవుడంట. సరే నువ్వు చెప్పినట్లు చేయమంటే ఆ సింధులో వృక్షం కింద మంచం వేస్తే ముగ్గురు కూర్చున్నారంట. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ముగ్గురు కూర్చుంటే ఆయన ప్రియులరా ఏం చేశాడంట? భోజనం తయారు చేసి వచ్చి రెండు చేతులు పెట్టుకొని నిలబడ్డాడు. స్తోత్రం. వాళ్ళు భోజనం చేస్తుంటే నిలబడ్డారు. అబ్రహాం గారు నిలబడితే వాళ్ళే భోజనం వడ్డించుకొని కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. వడ్డించి నిలబడ్డాడని అర్థం. పాత నిబంధన భక్తులు దేవుడికి ఎంత భయపడ్డారు. మోషే భయపడ్డాడు, అబ్రహాం భయపడ్డాడు, ఇస్సాకు భయపడ్డాడు, యాకోబు భయపడ్డాడు. యాకోబు ఎంత భయపడ్డాడు.
యాకోబు గారు కూడా చాలా దేవునికి భయపడ్డాడు. దేవునికి స్తోత్రం. పాత నిబంధన భక్తులందరూ కూడా దేవుడు అంటే అంతగా వణికిపోయారు. మనం మాత్రం దేవునికి భయపడలేకపోతున్నాం. స్తోత్రం. దేవునికి భయపడుతున్నామా? ఈరోజు ప్రశ్న వేసుకో. దేవునికి భయపడినా, మనుషులకు భయపడుతున్నాం, ఆకలికి భయపడుతున్నాం, సాతానుకు భయపడుతున్నాం కదా, దురాత్మలకు భయపడుతున్నాం, దెయ్యాలకు భయపడుతున్నాం, మాంత్రికులకు భయపడుతున్నాం, మనుషులకు భయపడుతున్నాం, కానీ దేవునికి భయపడలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. వాళ్ళకు భయపడే వాళ్ళు అంటే కదా, మనుషులు ఏమన్నాడంటే నాసికారంధ్రములో ఊపిరి కలవానికి నువ్వెందుకు భయపడుతున్నావు అన్నాడు. స్తోత్రం. ఏమన్నాడంట? మనుషుడే పట్టువాడంట ముక్కు మూస్తే చచ్చిపోతాడని అర్థం. నాసికారంధ్రములో ఊపిరి కలవాడు అంటే ముక్కు మూస్తే చచ్చిపోతున్నాడు. దేవదూతలు అలా నడిచిపోయారంట వాళ్ళు పండుకుంటే. ఒక దూత ఎంతమంది చచ్చిపోయారు? 1,85,000 నడిచిపోయారు. స్తోత్రం. దేవదూతలు నడిచిపోతే మనుషులందరూ శవాలు అయిపోయారు. మనుషుడే పాటి వాడికి భయపడకూడదు. వాడి మాంత్రికుడైనా భయపడకూడదు, దెయ్యాలకైనా భయపడకూడదు, శక్తులకైనా భయపడకూడదు. మన దేవుడు శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు పాపం చేస్తే పాపం ద్వారా నేను చంపేయగలడు. చంపేసిన తర్వాత నిత్య ఆరని అగ్నిగుణంలో కూడా త్రోసివేయగలడు. ఆ దేవునికి మాత్రమే మనం భయపడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడిని ఏం చేయాలంట? సర్వలోక నివాసులారా మీరందరూ ఉత్సాహాన్ని సంతోషంతో దేవుని ఆర్భాటం చేయండి అంటున్నాడు. దేవుడు కాబట్టి ఆయన సంతోషంతో పాటలు పాడుతూ ఆర్భాటం చేయాలి. ఆయన దేవుడు కాబట్టి, ఆయన చేసిన గొప్ప కార్యాలు చేసే దేవుడు కాబట్టి ఆ దేవుని బట్టి మనం స్తోత్ర గీతాలు పాడుతూ ఉండాలి. ఆ దేవుని స్తుతించాలి. ఆ దేవునికి భయపడుతూ మనం జీవించాలని దావీదు కీర్తనకారుడు 66 కీర్తనలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఎంత గొప్పవాడు, ఎంత భీకరుడు అంటే తన పిల్లల ముందు సముద్రాన్ని ఎండ చేశాడు. కాబట్టి ఆయన భీకరుడు అంట. మన దేవుడు ఎవరంట? కాబట్టి ఆయనకు భయపడుతూ ఈ లోకంలో మనం నడుచుకున్నాం. తద్వారా మనం దీవించబడతాం. కాబట్టి ప్రియమైన ఒకటి, ఆయన సన్నిధికి రావాలి. సర్వలోక నివాసులారా ఆయన ఎందుకు రండి అంటున్నాడు. ఆ తర్వాత ఆయనను ఏం చేయాలంట? సంతోష గీతాలు పాడుతూ ఉన్నారంట, సంతోషంగా కీర్తిస్తూ ఉండాలంట, అలాగే స్తోత్రిస్తూ ఉండాలంట. మూడోది అంటున్నాడు, ఆయనకు మనం భయపడుతూ జీవించాలి. మనుషులకు భయపడాల్సిన పని లేదు కానీ, ఆకలికి భయపడాల్సిన పని లేదు, శత్రువుకు భయపడాల్సిన పని లేదు కానీ, నీ దేవునికి మాత్రం, నీ ప్రభువు యేసుకు నువ్వు ఏం చేయాలంటే భయపడుతూ జీవించాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా జీవిస్తే మనం ఏం చేయాలన్నా పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేము. కాబట్టి పరిశుద్ధత కలిగి ఉంటే ప్రభువుని మనం చూడగలుగుతాం. అంతేనా? పరిశుద్ధత కలిగి ఉంటే మనం దేవుడిని చూస్తాం. దేవుడిని చూస్తే మనం బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం. దేవుడిని చూస్తే మనము జీవిస్తాం. తద్వారా మనం ధైర్యం ఉంటాం. అర్థమైందా? దేవుడు చూస్తే దేవుడు మన పక్షాన ఉన్నాడు అనుకో, ఎంత ధైర్యంగా ఉండగలుగుతాం. 1000 మంది సైన్యం నీ మీదకి వచ్చినా నీ దేవుడు నీ పక్షాన ఉంటే ఏ భయం ఉండదని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. ఆయన లేకపోతే చిన్నదానికి కూడా జబ్బుకు భయపడతాం, కరువుకు భయపడతాం, లోక సంబంధమైన వాటన్నిటికీ భయపడతాం. కాబట్టి ఆయన నీడను సంపాదించి ఆయన నీడలో బ్రతుకుతాం. ఆయన ఉంటే మనకు ఎంతో మేలు. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటా యేసయ్యా.